ఇప్పుడు మనం సెకండ్ ఇయర్‌లోని పొయట్రీలోని థర్డ్ లెసన్‌లోకి వెళ్తున్నాం. థర్డ్ లెసన్ పేరు చూడండి, సాధువర్తనం. రైటర్ వివిధ కవయః అన్నాడు. సాధువర్తనం అంటే మంచి ప్రవర్తన, సుభాషితాలు అని మనకి హెడ్డింగ్స్ ఎలా ఇస్తాడో అలాగే. ఈ సెకండ్ ఇయర్ వరకే మీకు మంచి సుభాషితాలు చెప్తారు. డిగ్రీలో మీకు సుభాషితాలు అట్లా లెసన్స్ ఉండవు. ఎందుకు? యూత్, నువ్వు అప్పటికి పెద్దవాడు అయిపోయావు, యువకుడు అయిపోయారు, యువతులు యువకులు మీరు, మీకు అన్నీ తెలుసు. హౌ టు మూవ్ ఇన్ దిస్ సొసైటీ అనేటువంటి సొసైటీ, సమాజంతో ఎలా బతకాలి సమాజంలో అనేటువంటిది నీకు తెలుసు. మనకి ఎల్కేజీ నుంచి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా నీతి పద్యాలు, నీతి కథలు ఇచ్చారు. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ తోటి ఆపేసి చివరిగా చెప్పేటువంటి నీతి వాక్యాలు సాధువర్తనం అనే పేరుతో ఇచ్చాడు. వివిధ కవయ అంటే వేరు వేరు కవులు రాసినటువంటి మంచి మంచి శ్లోకాలని కూర్చి మనకి సాధువర్తనంలో ఇచ్చాడు. దీనిలో అన్ని శ్లోకాలే ఉన్నాయి, ఎస్ఏ క్వశ్చన్ లేదు. 6 శ్లోకాలు స్టార్ పోయమ్స్ ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు రైట్ అనేటువంటిది. ఒక్కొక్క శ్లోకానికి 6 మార్క్స్. 6 శ్లోకాల నుంచి ఒక శ్లోకం వస్తుంది పబ్లిక్లో నీకు. దీన్ని ఎలా రాయాలి అనేటువంటిది ఒకసారి నేను వివరిస్తాను, చూసుకో. ఫస్ట్ ఇయర్లో మనం అజ్ఞాసుఖమారాధ్య అంటూ శ్లోకాలన్నీ బట్టి కొట్టాం. ఇక్కడ బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, వాడే శ్లోకం ఇస్తాడు చూడండి. ఛాయాం కుర్వంతి చాన్యస్య స్వయం తిష్టంతి చాతపే ఫలంతి చ పరార్థాయ పాదపాయివ సజ్జనాః. ఈ శ్లోకాన్ని పబ్లిక్లో నీకు ఇస్తాడు, వర్డ్ టు వర్డ్. దీన్ని పదవిభాగం చేసి ప్రతి పదార్థం రాయండి అంటాడు. 2 శ్లోకాలు ఇస్తాడు చాయిస్లో, ఒక శ్లోకం దీంట్లోంచి వస్తుంది. రాసేటప్పుడు ఎలాగానే చూద్దాం ఒకసారి. కవి పరిచయం మీరు ఎలా రాయాలి? దీంట్లో 5 సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి నాన్న. కవి పరిచయం, పదవిభాగం, పదాన్వయం, ప్రతిపదార్థం, భావం. 1 వ్యాకరణాంశాలు. కవి పరిచయం, పదవిభాగం, ప్రతిపదార్థం అనే ఇచ్చేశాడు, భావం, వ్యాకరణాంశాలు 5 ఇచ్చాడు. పదాన్వయం అంతగా ఇవ్వలేము. ఈ 5 సైడ్ హెడ్డింగ్స్ చూసుకునే పేపర్ వాల్యుయేషన్ ఉంటుంది. థీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో సైడ్ హెడ్డింగ్స్ చూసుకోండి అని చెప్తారు పేపర్ దిద్దేటప్పుడు. వాళ్ళు ఎక్కడ ఇచ్చినట్టుగా ప్రత్యేకించి సైడ్ హెడ్డింగ్స్ విడిగా ఉండేలా రాయాలి. మ్యాటర్ని దాని కిందకి రాయకూడదు, అప్పుడు సైడ్ హెడ్డింగ్స్ కనపడవు. మనం పేపర్ని ఇంప్రెసివ్గా ఇస్తే మంచి మార్కులు వస్తాయి. కవి పరిచయాన్ని సంస్కృతంలో ఇచ్చాడు, తెలుగులో ఇచ్చాడు, ఇంగ్లీష్లో ఇచ్చాడు. ఏదో ఒకటి రాస్తే చాలు. నువ్వు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే తెలుగు మీడియంలో రాయి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయితే ఇంగ్లీష్లో రాయి. ఇది లేదు నేను ఇది రాసుకుంటానంటే ఏ మీడియం వాడైనా సంస్కృతం రాయొచ్చు. కాబట్టి కవి పరిచయం ఇచ్చాడు చూడండి. సాధువర్తనం అనేటువంటి ఏతత్ వాక్యం సాధువర్తనం ఇది పాఠ్యభాగే అస్తి. ఇదం పాఠ్యభాగే శ్లోకాः వివిధ కవయः విరచిత. అనేక మంది కవుల చేత రచింపబడిన వివిధ గ్రంథేభ్యः అనేక గ్రంథాల నుండి స్వీకరించబడింది. మహాభారతం, అర్థశాస్త్రం, పంచతంత్రం, హితోపదేశ ఇత్యాదిభ్యः గ్రంథేభ్యः ఏతే శ్లోకాः సంగృహీతः అన్నాడు. అనేకమైనటువంటి వాటిల్లోంచి తీసి ఇచ్చాడు ఈ శ్లోకాలు. కవి పరిచయం అది నువ్వు దేంట్లోనైనా ఒక దాంట్లో రాసుకోచాలు. సాంస్క్రిట్ ఆర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, ఈ 2 మీడియంకి సంబంధించి. ఇంకా కవి పరిచయం అయ్యాక పదవిభాగ అన్నాడు. పదవిభాగం అంటే శ్లోకంలోని ప్రతి పదాన్ని విభజించమంటున్నాడు. కామాలు పెట్టుకుంటూ వాడు లైన్ మార్చగల. ఛాయాం కామ కుర్వంతి చ అన్యస్య స్వయం, అలాగా మొత్తం ప్రతి బిట్టుని ఇలా కామాలు పెట్టుకుంటూ ప్రతి పదానికి అర్థం ఇచ్చాడు ఇక్కడ. అసలు భావం ఏంటి అంటే పాదపాహ చెట్లు స్వయంగా ఆతపే నీడనిస్తున్నాయి నీకు. తిష్టంతి అవి నిలబడి ఉన్నాయి నీకు. సారాంశం చూడండి. చెట్లు ఎండకి ఎండుతున్నాయి, వానకు తడుస్తున్నాయి, నీకు ఫలాలను ఇస్తున్నాయి, నీడనిస్తున్నాయి. గొప్పవాళ్ళు కూడా అంతే, ఇతరుల కోసమే బతుకుతారు, వాళ్ళ కోసం వాళ్ళు బతకరు. హెల్పింగ్, గివింగ్, హెల్పింగ్, ఇతరులకు సహాయం చేయడం, ఏమన్నా ఇవ్వడం, వాళ్ళకి సహాయం చేయడం,
చెట్లు ఎలా నీకు ఫలాలను ఇస్తున్నాయో నీడనిస్తున్నాయో అలాగా మహాత్ములు కూడా ఇతరుల కోసమే బతుకుతారు అన్నాడు. అదే పదాన్ని ఇక్కడ సాంస్క్రిట్లో ఇచ్చాడు. అందరూ సాంస్క్రిట్లోనే రాసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీనింగ్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీనింగ్ రాసుకో. ఇది రాయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది కవి పరిచయం తర్వాత పద విభాగం తర్వాత ప్రతిపదార్థం. దీని తర్వాత చూడండి, భావం ఇంగ్లీష్లో ఇచ్చాడు, తెలుగులో ఇచ్చాడు. ఇంగ్లీష్లో ప్రతిపదార్థాలు వర్డ్ టు వర్డ్ నువ్వు సాంస్క్రిట్ వర్డ్స్ రాసి ఇంగ్లీష్లో భావం రాస్తే ఇంగ్లీష్లో ఇక్కడ భావం రాయి. అక్కడ ప్రతిపదార్థాలను ఏం రాసావు, తెలుగు అయితే తెలుగు రాయి. చివరిలో వ్యాకరణాలు ఇచ్చాడు. వ్యాకరణంలో ఈ 4 నువ్వు 2 రాసినా కూడా మార్కులు పడితే, 4 రాస్తే మరీ మంచిది. శ్లోకంలో ఉన్నవే ఇచ్చాడు, పదాన్ని విడదీశాడు. పాదపో పాదపహ పాదపో పాదపాహ శబ్దాలు ఇచ్చినట్టుగా ఇచ్చాడు. అది రాయగలుగుతారే. తిష్టతి తిష్టత తిష్టంతి ధాతువులు ఇచ్చినట్టుగా ఇచ్చాడు. పరాప్రసర్ధాయ పరార్ధాయ సవర్ణ దీర్ఘ సంధి. సజ్జన సత్ప్రజన చుత్వ సంధి నీకు ఉన్నటువంటిది దాంట్లో సంధుల్లో మనకున్నది. సజ్జన ఇచ్చాడు, సద్ప్రజన చుత్వ సంధులు. ఈ 2 రాసినా చాలు, ఇవి 2 రాయకపోయినా పర్వాలేదు. వ్యాకరణాంశాన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఏవో 2 పదాలు రాసినా కానీ నీకు పూర్తిగా 6 మార్క్స్ పడుతుంది. శ్లోకం వాడిస్తాడు, కవి పరిచయం, పద విభాగం, ప్రతిపదార్థం, భావం, వ్యాకరణాంశ 5 అంశాలను నువ్వు సైడ్ హెడ్డింగ్ జాగ్రత్తగా రాసుకున్నావు అంటే ఈజీగా ఫస్ట్ క్వశ్చన్ ఇది పబ్లిక్లో రాసుకోగలవు. 2వ శ్లోకాన్ని ఇచ్చాడు చూడు. అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకం. చక్కగా ఇచ్చాడు శ్లోకం. కవిపరిచయం మామూలుగానే రాయాలి, పద విభాగం మామూలే. అయం నిజ పరహ వా ఇతి గణన ప్రతిపదాన్ని నీకు తోచినట్టుగా దాన్ని కరెక్ట్గా. ఇక్కడ మనం భావానికి వచ్చినట్టయితే అయం నిజ పరహ వా ఇతి ఎవరికి వస్తాయి. ఉదార చరితానాంతో గొప్ప వాళ్ళు ఉన్నారంటే గొప్పవాళ్ళు అంటూ పుట్టుకతోటే గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. అందరి జన్మలో ఒకలానే ఉంటాయి. వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి మహాత్ములు గొప్పవాళ్ళు అన్నారు. విశాలమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళందరూ గొప్పవాళ్ళే. అంటే అందరూ సమానమే. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఇంగ్లీష్లో చెప్పించారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటూ తెలుగులో. భారత్ మేరా దేశ్ హై और సమస్త భారత్కి మేరా భాయి బహిన్ హై హిందీలో. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ప్రతిజ్ఞాని స్కూల్స్లో ఇదివరకు చేయించేవారు. ఇప్పుడు చేయిస్తున్నారో లేదో నాకు తెలియదు. ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ ఒకటే, అంతా ఒకటే అంటే అంతా ఒక్కటే. పేట్రియాటిక్ సాంగ్స్లో అద్భుతమైనటువంటి పేట్రియాటిక్ సాంగ్స్. వాటిల్లో రేకులు వేరైన గాని పద్మం ఒక్కటే, వ్యక్తులు వేరైన గాని జాతి ఒక్కటే, భాషలు వేరైన గాని భావం ఒక్కటే, స్వాంతమునందు పొంగే జాతీయత ఒక్కటే, ఒక్కటే ఒక్కటే అంతా ఒక్కటే. చక్కటి పేట్రియాటిక్ సాంగ్స్ దేశభక్తి గీతాల్లో చెప్పాడు. ఉదార చరితానంతో గొప్ప వాళ్ళు. అయం నిజ పరహావాయితి, వీడు నావాడు, వీడు పరాయివాడు, వీడు నా కులం వాడు, వాడు వేరే కులం వాడు అనేటువంటి భావన వాళ్ళకు ఉండదు. అందరూ సమానమే, అందరినీ సమానంగానే చూడాలి అనేటువంటి భావం పెద్దవాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇంట్లో నీతి ఏమి ఇచ్చాడు, నువ్వు కూడా అందరితోటి ఒకలానే మెలగరా, ఎక్కువ తక్కువలు, నావాడు పరాయివాడు అనేటువంటి భావనతో బతకకు అని చెప్పడం కోసమని ఇచ్చాడు. అయం నిజ పరవా ఇది గణనా లఘుచేతస ముదార చరితారాంతు వసుధైవ కుటుంబకం. లోకమంతా ఒకటే కుటుంబం. వేరునో మతాలు, ఎన్నో కులాలు ఉన్నాయి, అయినా కానీ మనం అందరం భారతీయులం అనేటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులం అనేటువంటి భావన పెద్దవాళ్ళకు ఉంటుంది. అదే ఉండాలి అని చెప్తున్నాడు. అదే ఇచ్చాడు. వర్డ్ టు వర్డ్ కూడా అదే ఇచ్చాడు. చూసుకోండి, సాంస్క్రిట్లో వర్డ్స్ చూసుకోండి, ఏమీ లేవురా. 7 పదాలు జాగ్రత్తగా 7-8 పదాలు ఇచ్చాడు. ఇంగ్లీష్లో ఇచ్చాడు, తెలుగులో భావాన్ని ఇచ్చాడు. అదే భావాన్ని ఇక్కడ ఇచ్చాడు చూడండి. తర్వాత వ్యాకరణాంశాలు ఇచ్చాడు. నిజ నిజౌ నిజ
శబ్దాలు వస్తే రాయొచ్చు. వా ప్లస్ ఇతి రేతి గుణసంధి. వసుధ వసుధే వసుధాః శబ్దాల్లో ఇచ్చాడు. వసుధా ప్లస్ ఏవ వసుధైవ వృద్ధి సంధి. నువ్వు గుణసంధి వృద్ధి సంధి 2 రాసినా చాలు. 6 మార్క్స్ పడుతుంది. ఈజీగా జాగ్రత్తగా చూసుకున్నామంటే ఏంటో చూసుకుంటూ మనం 3వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. 6 శ్లోకాలు ఇచ్చాడు నాన్న దీంట్లో 3వ శ్లోకాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. కోతి భారత్ సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కో విదేశ సవిద్యానం కప్పర ప్రియవాదినాం. మంచి మంచి శ్లోకాలని వెతికి 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 ఇచ్చాడు చూడండి. కోతి భారం అంటే కహ ప్లస్ అతి అన్నమాట. ఎస్ అనేటువంటి దట్ ఈజ్ కాల్డ్ అవగ్రహం ఇన్ సాంస్క్రిట్. అక్కడ ఆ అనేటువంటి అక్షరం పలకబడుతుంది చూడండి. కహ అతిభార ఇచ్చాడు. కహ అతిభార కవి పరిచయం మామూలుగానే రాయి. పదవి భాగం కహ అతిభార సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం క విదేశ సవిద్యానాం కహ పరః ప్రియవాదినాం. చాలా ఈజీగా ఇచ్చాడు. పదవి భాగం సైడ్ హెడ్డింగ్. నెక్స్ట్ ప్రతిపదార్థం, దాని మీనింగ్ చూద్దాం. సమర్థానాం సమర్థులంతమైనటువంటి వాడికి, సరైనటువంటి రైట్ పర్సన్కి కహ అతిభార ఇది చాలా కష్టమైనది అనేటువంటి భావన వాడికి రాదు. సమర్థత అనేటువంటిది నువ్వు చేసే పని వల్ల నువ్వు సమర్థుడివో కాదు తెలుసు. అందువల్ల తెలియదు, తెలుసుకుని చేస్తావు. సమర్థత అది. ఒక పనిని కరెక్ట్గా చేయటం అనేటువంటిది సమర్థత. ఆ సమర్థత కలిగిన వాడికి కహ అతిభార ఇది కష్టమైన విషయం అనేటువంటిది వాడికి ఉండదు. కిం దూరం వ్యవసాయినాం కష్టపడేవాడికి ఇది దూరం అనేది ఉండదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా పేదరికంలో ఆయన బతికాడు. పుస్తకాలు కూడా లేవు ఆయన దగ్గర చదువుకోవడానికి. ఆయన ఉన్న ఊరికి 8 కిలోమీటర్ల దూరంలో ఒక లైబ్రరీ ఉండేదట. ఇక్కడ మాస్టర్లు చెప్పినటువంటి టీచర్లు చెప్పిన పాఠాలు విని రోజు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి లైబ్రరీలో అవన్నీ చదువుకొని మళ్ళీ రోజు వచ్చేవాడు. చదవాలనే తపన ఉంది కాబట్టి ఆయన కష్టము దూరము ఆలోచించాలి. అంత దూరం వెళ్ళాడు, వచ్చాడు, చదువుకున్నాడు. మనకి పుస్తకాలు దగ్గర ఉండి చదువుకోవడానికి కూడా మనం బద్దకిస్తాం. కానీ ఆయన కష్టపడే మనస్తత్వం ఉన్నవాడు కాబట్టి దూరం దగ్గర అని ఆయన ఆలోచన. కో విదేశ విద్యానాం విద్య నేర్చుకున్న వాడికి ఈ దేశం ఆ దేశం అని ఉండదు. ఎక్కడికైనా వెళ్ళి విద్వాన్ సర్వత్ర పూజ్యతే, వాడు ఎక్కడైనా పూజింపబడతాడు. చదువుకున్నవాడు ఎక్కడికన్నా వెళ్ళి ఆయన బతకగలడు. కాబట్టి చదువుకున్న వాడికి ఇక్కడే చదువుకోవాలి, ఇక్కడే ఉద్యోగం చేయాలి, ఇక్కడే ఉండాలి అనేటువంటి ఉండదు. చదువుకున్నాడు ఎక్కడికైనా వెళ్ళి బతకగలడు. కప్పర ప్రియవాదినం ఎంత చక్కటి పదవి ఉంది. ప్రియవాదిన మంచి మాటలు మాట్లాడేవాడికి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మనం మాట్లాడే మాటలు ప్రేమాస్పదంగా ఉండి ఆత్మీయంగా ఉండి అనుబంధంతో ఉంటే అందరూ మనవాళ్లే, నీకు శత్రువులు ఉండరు. కప్పర ప్రియవాదినం ప్రియంగా మాట్లాడే వాళ్ళకి, మంచి మాటలు మాట్లాడే వాళ్ళకి అందరూ ఆత్మీయులే, అందరితోటి అనుబంధమే. కాబట్టి మంచి మాటలు మాట్లాడాలి, కష్టపడరా, ఆయన చదువుకోరా మంచిగా. చక్కటి శ్లోకాన్ని ఇచ్చాడు. కవి పరిచయం మామూలే, పద విభాగం పదాన్ని. అలాగే నెక్స్ట్ సంస్కృతంలో వర్డ్స్ ఇచ్చాడు, ఇంగ్లీష్లో ఇచ్చాడు, తెలుగులో ఇచ్చాడు. ఏ మీడియం అయితే అది రాసుకోండి. లాస్ట్లో వ్యాకరణాంశాలకు ఇచ్చాడు, భావం ఇచ్చాడు. వ్యాకరణాంశాలు చూడండి. కహ కౌకే కహ కౌకే మనకు ఫస్ట్ ఇయర్లో ఇచ్చాడు. సర్వనామ శబ్దాలు ఇచ్చాడు. కహ కౌకే కం కౌకాన్ కేన కాభ్యాం కై శబ్దాలు ఇచ్చాడు, అది రాయొచ్చు. కోతిభార కహ ప్లస్ అతిభార పూర్వరూప సంధి ఫస్ట్ ఇయర్లో ఇచ్చాడు మనకి. సమర్థస్య సమర్థయో సమర్థానాం షష్ఠీ విభక్తి. నువ్వు ఆ పై 2 రాసుకున్న 3 కనీసం 2 రాయాలి. 1 రాస్తే వాడు మార్కులు. కాబట్టి జాగ్రత్తగా వ్యాకరణాంశాలు రాసుకో. ఇక్కడికి శ్లోకం అయిపోయింది నాన్న. నెక్స్ట్ 4వ శ్లోకంలోకి వెళ్తున్నాం మనం. చక్షుషా మనసా వాచా కర్మణా చ చతుర్విధం ప్రసాదయతి లోకం యస్తం లోకోను ప్రసీదతి. చక్కటి పద్యం.
శ్లోకాన్ని కవి పరిచయం మామూలే, పద విభాగం పదాన్ని విడదీస్తూ రాయాలి. ఇంకా దాని మీనింగ్ ఒకసారి చూద్దాం. చక్షుషా మనసా వాచ కర్మణాచ చతుర్విధం. కర్మ మనం చేసే పనులు హార్ట్ఫుల్గా చేయాలంటాం ఇంగ్లీష్. హృదయపూర్వకంగా చేయాలి, మనసు పెట్టి చేయాలి. అరే నీకు బాగా మంచిగా ఇష్టమైన తిండి తింటున్నప్పుడు టీవీ చూస్తూ తిండి తినకూడదు, వేరే పనులు చూస్తూ దాని మీద ఇష్టంగా తిను, దాని ఆ రుచి అర్థమవుతుంది. అప్పుడు ఇష్టంగా కడుపు నిండా హాయిగా రుచికరమైన భోజనం చేయి. టీవీ చూసేటప్పుడు అదే చూడు, హోంవర్క్లు చేస్తూ టీవీలు చూడొద్దు. ఇది రాదు, దాంట్లో ఆస్వాది. ఏ పని చేస్తున్నావో ఆ పనిని ఏకాగ్రతగా చేసినప్పుడు నువ్వు దాంట్లో ఆనందాన్ని పొందగలవు, దాంట్లో విజయాన్ని సాధిస్తావు. మనసా వాచ కర్మణ జాగ్రత్తగా చదువుకుంటే ఒక శబ్దాన్ని 3-4 సార్లు చదివితే వస్తుంది. పక్కన సెల్లు పెట్టుకొని దాంట్లో మాట్లాడుకుంటూ చాటింగ్ చేసుకుంటూ చదివినా రాసినా ఏం కాదు. అది ఇది ఒక పని చేస్తున్నప్పుడు దాని మీదే మనసు పెట్టి, చక్షుష కళ్ళతోటి, మనస మనసుతోటి, వాచ వాక్కుతోటి, కర్మణాంచ చతుర్విధం చేయమని 4 విధాలైనటువంటి ప్రసాదయతి లోకం యస్తం లోకోను ప్రసిద్ధతే. అప్పుడు మాత్రమే నువ్వు విజయాన్ని సాధించగలవు. మనసా వాచ కర్మణ, ఏ పని చేసినా మనసా వాచ కర్మణ చెయ్యి, అప్పుడు ఆ పనిలో నువ్వు సఫలీకృతులు అవుతావు అంటే కవి పరిచయం ఇచ్చాడు, పద విభాగం ఇచ్చాడు, ప్రతిపదార్థం ఇచ్చాడు, చూడండి భావం ఇచ్చాడు. వ్యాకరణాంశాలకు చూడండి, వాచ వాగ్భ్యాం వాగ్భి, వాచ వాగ్భ్యాం వాగ్భి శబ్దం. చతుర్విధం, చతు ప్లస్ విధం విసర్గ సంధి సెకండ్ ఇయర్లో ఇచ్చాడు. ప్రసీదతి, ప్రసీదత, ప్రసీదంతి లట్ ధాతువులు ఇచ్చాడు. శబ్దంలో ఇచ్చాడు ఒకటి, సంధిలో ఇచ్చాడు, ధాతువులో ఇచ్చాడు. 3 రాస్తే మరీ మంచిది, అది ఇంకా ఇంప్రెస్ అవుతాడు. వ్యాకరణ అంశాలు ఆ రకంగా ఇచ్చాడు. మనం నెక్స్ట్ శ్లోకంలోకి పోతున్నాం. 5th శ్లోకంలో చూడండి. యథా యథా హి పురుషః కళ్యాణే కురుతే మనః తథా తదస్య సర్వార్థ సిద్ధ్యంతే నాత్ర సంశయః. ఎంత చక్కగా ఇచ్చాడు అంటే చూడండి, కవి పరిచయం ఇచ్చాడు, పద విభాగం ఇచ్చాడు, ప్రతిపదార్థం ఇచ్చాడు, మనుష్యులు ఎలా ఉండాలి అనేటువంటి చెప్తున్నాడు. మనం యద్భావం తద్భవతి. నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే లోకం నల్లగా కనపడదు, తెల్ల కళ్ళజోడు పెట్టుకుంటే తెల్లగా. మనం చూసే విధానాన్ని బట్టి కూడా. కాబట్టి మనస్సుని మంచి విషయాలపై లగ్నం చేయి, అప్పుడు నువ్వు సాధిస్తావు, నువ్వు మంచివాడు అనిపించు. ఆలోచన విధానాల్లో కరెక్ట్ ఉండాలి, మంచి ఆలోచన చేయాలి, మంచి బుద్ధితో వ్యవహరించాలి. యథా యథాహి, నువ్వు ఎలా ఆలోచిస్తావో నీ జీవితం అలానే ఉంటుంది. మంచి ఆలోచన చేసావనుకో జీవితం మంచిగా ఉంటుంది, చెడు ఆలోచన చేస్తే చెడిపోతుంది. కాబట్టి మంచి ఆలోచనే చెయ్యి, మంచి ప్రవర్తన కలిగి ఉండు, అప్పుడు నీ జీవితంలో అంతా నీకు మంచే జరుగుతుంది అని చెప్పు. అదే ఇచ్చాడు ఇక్కడ. నువ్వు మంచి మనసుతో ఆలోచిస్తే నీకు అన్నీ దొరుకుతాయని. ఏ విధంగా తను ఆలోచిస్తాడో ఆ విధంగానే ఆయన అన్ని పనులని సాధించగలుగుతాడు అంటూ వ్యాకరణాంశం ఇచ్చాడు. చూడండి, పురుషః, పురుషౌ, పురుషాః శబ్దాల్లో ఇచ్చాడు. మనః, మనసి, మనాంసి అది కూడా శబ్దాలే. తథా ప్లస్ అస్య, తథాస్య సవర్ణ దీర్ఘ సంధి. సిద్ధ్యతే, సిద్ధ్యతే, చంతే. ఇది లట్ కష్టం కొంచెం రాయడం. మీరు ధాతువులు చదివినాడు ఎవడైనా రాస్తాడు. కనీసం పైన 2, 3 ఏదో ఒకటి రాసుకో. 4 రాయక్కర్లా, 3 రాసినా కనీసం మార్కులు పడతాయి. ఇలా సైడ్ హెడ్డింగ్స్ 5 వచ్చేయాలి లేవో చూసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ పోయం దీంట్లో సాధువర్తనంలో 6 పోయమ్స్. 6th వన్ చూడండి. సులభా పురుష రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోత్రా చ దుర్లభః. మంచి నీతి ఉంది. కవి పరిచయం మామూలే, పద విభాగం మామూలే, ప్రతిపదార్థం దీని ఆనందాన్ని అర్థాన్ని చూద్దాము, తర్వాత ఆనందిద్దాం. లోకంలో నీకు బాగా ఇష్టమైన వాడు దొరుకుతారా, మంచి మాటలు చెప్పి నిన్ను పొగిడేవాళ్ళు, ఓహో అనేవాడు చాలామంది దొరుకుతారు. కానీ నీలో ఉండేటువంటి చెడ్డ లక్షణాలను చెప్పగలిగిన వాడు దొరకడు.
మాట్లాడే వాళ్ళందరూ మనకు నచ్చిన వాళ్ళు, వాళ్ళు మనకు నచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు మంచివాళ్ళు, విమర్శిస్తే చెడ్డవాళ్ళు అనుకోకు. నీలో ఉండే లోపాన్ని చెప్పగలిగినటువంటి వాడే నీకు రియల్ ఫ్రెండ్. ఇది తప్పు, ఇలా మాట్లాడుతున్నావు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేస్తున్నావు, ఇలా చేయకూడదు అని చెప్పేటువంటి మిత్రులు సాధారణంగా దొరకరు. ఎందుకంటే వీడితో మనకు గొడవ ఎందుకు, అవన్నీ మనకెందుకు, వాడు ఎట్లా పోతే మనకెందుకు అనుకునే వాళ్ళే ఉంటారు. కానీ వీళ్ళు ఈ లక్షణాన్ని చెప్పి వీడిని మంచిగా మారుద్దాం అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నీకు ఇష్టంగా మాట్లాడి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు గడిపేసుకుని నీతోటి అలా 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 గడిపేసుకుని వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. కానీ అరే దిస్ ఈజ్ రాంగ్, నువ్వు చెడ్డ ఆలోచన చేస్తున్నావు, తప్పురా, ఇలా చేయకూడదురా, ఇలా మాట్లాడకూడదురా అని చెప్పేటువంటి వాళ్ళు ఎక్కడో కానీ ఒకళ్ళో ఇద్దరో దొరుకుతారు. అంతే, లోకల్లో ఇల్లు వాళ్ళు దొరకరు. బాగా ఇష్టమై పనులు గడిపేసుకునే వాళ్ళే వస్తారు తప్పితే నీలో ఉండే లోపాలు చెప్పేవాళ్ళు. ఎవరైనా లోపాన్ని చెప్తే వాడిని శత్రువులా చూడకు, వాడే నిజమైనటువంటి మిత్రుడు. ఇలా చేస్తున్నావు, ఇది తప్పు అన్నప్పుడు నీ కోపం వస్తుంది, మనసుకు తాకుతుంది, బాధ అనిపిస్తుంది. బాధ అనిపించిన దాంట్లో కఠినమైన నిజం ఉంది. కాబట్టి ఎవడైనా నీకు నచ్చకపోయిన మాటలు, నీలో ఉండేటువంటి తప్పుని చూపించిన వాడే నిజమైనటువంటి మిత్రుడు. ఇటువంటి వాళ్ళు లోకంలో దొరకరు అని చక్కటి నిజాన్ని చెప్పాడు ఈ శ్లోకంలోను. చూడండి, ఒకవేళ మనం చెప్పిన వినేవాడు కూడా దొరకడు అంటున్నాడు. అదే భావం ఇచ్చాడు, వ్యాకరణ అంశాలు చూడండి. హే రాజన్, హే రాజానౌ, హే రాజాన శబ్దమని. వాది, వాదినౌ, వాదిన అది కూడా ఇచ్చాడు కొత్తది. అప్రియం, నా ప్రియం, నైతత్పురుష సమాసం సెకండ్ ఇయర్లో ఇచ్చాడు. వక్త, వక్తారౌ, వక్తార శబ్దాల్లో ఇచ్చాడు. దీంట్లో ఒక 2 వీలైతే 4 వాటిని ప్రాక్టీస్. ఈ 6 మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి, మిగిలినవి అవసరం లేదు. స్టార్ పోయమ్స్ 6 ఇచ్చాడు, 6 చదవాలి. ఎందుకంటే ఎవరు ఏ పోయం వస్తుందో నీకు తెలియదు కాబట్టి 6 జాగ్రత్తగా చదువు. నెక్స్ట్ ఈ శ్లోకాలన్నీ కూడా మనకి అవసరం లేదు. ఇటు క్వశ్చన్ ఆన్సర్స్లో ఇచ్చాడు, మనం అక్కడికి పోదాం. 3 మార్క్స్ క్వశ్చన్లకు వెళ్తున్నాం. దీంట్లో సందర్భాలు లేవు. ఏ లోకహితే సదాసక్తా భవంతి, ఎవరు కే క్వశ్చన్ చూడండి. కే లోకహితే సదాసక్తా భవంతి, లోకం మేలు, ప్రపంచం యొక్క మేలు కోరేవాళ్ళు ఎవరు. అంటే కే అనేటువంటి అండర్లైన్ వర్డ్ దగ్గరే నువ్వు కొంచెం ఒక ఆన్సర్ ప్రిపేర్ అయితే చాలు. ఉత్తమా రత్నదీపా ఇవ లోకైతే సదాసక్తా భవంతి, క్వశ్చన్లోదే అంత. ఉత్తములు గొప్పవాళ్ళు, రత్నదీపా ఇవ దీపమే వెలుగు, రత్నదీపం రత్నాలతో కూడిన దీపం ఇంకా 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 కాంతిని వెలుగునిస్తుంది. అటువంటి వాళ్ళు లోకహితాన్ని కోరుతారు. ఉత్తమా లోకైతే సదా ఆసక్తా భవంతి, లోకం మేలునే కోరుతారు గొప్పవాళ్ళు, ఎప్పుడు స్వార్థంతో బతకరు. రెండోది కాని కరద్వయం వాసయంతి, కరద్వయము కరములు చేతులు, ద్వయము 2 చేతులు. ఏ 2 చేతులు వాసయంతి అంటే సువాసన ఇస్తాయంటే మనం దీన్ని అంటే ఆన్సర్ చూడండి. అంజలిస్థాని పుష్పాణి కరద్వయం వాసయంతి, అంజలించటం అంటే ఇది అంజలి 2 చేతులు. దీంట్లో మనం మల్లెపూలు వేసుకున్నాం, గులాబీలు వేసాం, సంపెంగలు సువాసన వచ్చే పువ్వులను వేసుకొని ఆ పువ్వులు అలా పట్టుకొని వాటిని అలా వేసి తర్వాత 2 చేతులు వాసన చూసినా 2 మంచి సువాసన వస్తాయి. అంటే చేతులకి ఇది కుడి చెయ్యి, ఇది ఎడమ చెయ్యి అనేటువంటి భావన పువ్వులకి లేదు, సువాసనకి లేదు. గొప్పవాళ్ళు వీడు మనవాడు, వీడి చెడ్డవాడు, వీడు పరాయివాడు అనేటువంటి భావన వాళ్ళకు ఉండదు. కుడి ఎడమనంతా సమానమే వాళ్ళకి. పువ్వులు చేతిలో వేసుకున్నప్పుడు దోసిలి మొత్తం మనకు మంచి సువాసన వస్తూ ఉంటుంది. పువ్వులకి ఆ భేదభావం లేదు. అలాగే గొప్పవాళ్ళకు కూడా, గొప్పవాళ్ళు అంటే విశాలమైన ఆలోచన కలిగిన వాళ్ళు గొప్పవాళ్ళు, అంతేకాని గొప్పవాళ్ళని ఒక స్టాంప్ ఏ ఉండదు. గుణాలు మనం నేర్చుకుంటే మనం కూడా గొప్పవాడమే ఉంటాం. వీడు పరాయి అనేటువంటి భేదభావాలు వాళ్ళకి లేవు అని చెప్పడానికి అది ఇచ్చాడు. 3వ క్వశ్చన్ చూడండి. కస్య జీవితం నిష్ఫలం, ఎటువంటి జీవితం, అది ప్రయోజనం లేనటువంటి జీవితం జన్మ అంటే గుణధర్మ విహీనస్య జీవితం నిష్ఫలం. గుణాలు మంచి గుణాలు,
గుణాలు నేర్చుకోవాలి. అవి ఏంటంటే బై బర్త్ కొన్ని వస్తాయి. చూసి కూడా నేర్చుకోవాలి. మంచి గుణాలు కలిగి ఉంటాయి. చెడు గుణాలేవి, మంచి గుణాలేవో నీ మనసుకు తెలుసు. బెస్ట్ ఫ్రెండ్ నీ మనస్సు. అది చెప్తుంది దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్. మన మనసు చెప్పినట్టు కూడా వినదు. కాబట్టి మనస్సు కరెక్ట్ చెప్తూ ఉంటుంది. మంచి గుణాలు కలిగి ఉండడం అనేటువంటిది సత్య జీవితాన్ని ఇష్టం. మంచి గుణాలు లేకపోతే వాడు లైఫ్ వేస్ట్. మంచి గుణాలు కలిగి ఉండు, మంచి గుణాలు ఉంటే నీ జీవితం సఫలం అన్నాడు. 3 మార్క్స్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం 1 మార్కులోకి వెళ్ళిపోతున్నాం. మహాత్మనః కాం తృణాయ మన్యంతే. మహాత్ములు చెప్పారు. మహాత్ములు అంటే గొప్పవాడు. గొప్పవాడు అంటే మంచిగా ఆలోచించేటువంటి వాళ్ళు, గొప్పగా ఆలోచన చేసేవాడు. దేనిని గడ్డి పరకలా చూస్తారు. తృణము అంటే గడ్డి, గడ్డి పరకలా చూస్తారు అంటే దేనికి అంత ప్రాధాన్యాన్ని ఇవ్వరు అంటే మహాత్మనః లక్ష్మీం తృణాయ మన్యంతే. లక్ష్మీ అంటే ధనం. డబ్బు కోసం వాళ్ళు పాకులాడరు. ధనం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఒక్కలానే బతుకుతారు. డబ్బు కోసం అక్కర్లేని చెత్త చెత్త పనులు చెయ్యరు. గడ్డి తినరు డబ్బు కోసం. అది అవసరం అంతే, అంతవరకే చూస్తారు. కానీ ఆయన డబ్బు కోసం వాళ్ళు ప్రాకులాడరు అని చెప్తారు. రెండోది, నదీచ పరిపూర్ణోపి కిం అపేక్షతే. నది ఈచ, నదులు గంగా, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణ, ఇవన్నీ నదులు. నదులకి ఈచుడు అంటే సముద్రం. సముద్రుడు పరిపూర్ణోపి కిం అపేక్షతే. ఆయన ఏం కావాలని కోరుకుంటాడు అంటే నదీచ పరిపూర్ణోపి చంద్రోదయం అపేక్షతే. ఆయనకి పరిపూర్ణమైన పూర్ణచంద్రుడు అంటే చాలా ఇష్టం. పౌర్ణమి నాడు సముద్రము అలలు పైకి పైకి ఎగిరి ఎగిరి పడుతూ ఉంటాయి. వేవ్స్, పెద్ద పెద్ద కెరటాలు వస్తాయి. ఎందుకు? అక్కడ ఉన్న సముద్రుని చూసి, చంద్రుని చూసినటువంటి ఆనందం సముద్రుడికి. కాబట్టి ఆయన చంద్రోదయాన్ని ఆయన ఇష్టపడతాడు. నెక్స్ట్, కతి దోషా పురుషేణ హాతవ్యా. మనిషిని కూల్చేటువంటి దోషాలు ఏంటంటే షడ్దోషా పురుషేణ హాతవ్యా. షడ్దోషాలు, 6 దోషాలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ 6 దోషాలు మనిషిని అధపాతాళానికి వస్తాయి. కామం, క్రోధం, కోపం, కావాలనేటువంటిది. క్రోధం, కోపం. కామ, క్రోధ, మోహం, వ్యామోహం. మదం, గర్వం. మాత్సర్యం, కామ, క్రోధ, లోభం, స్వార్థం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. హరిషడ్వర్గాలు. షడ్దోషా. ఈ 6 దోషాలు పురుషుణ్ణి అణిచివేస్తాయి. వాళ్ళు ఉండేటువంటి మంచిగా ఉంటే మంచి లక్షణాలతో ఉంటాడు. ఈ వీటి మీద వ్యామోహంగా ఉన్నట్లయితే అధపాతాళానికి పోతాడు అంటున్నాడు. 3 కూడా 1 వర్డ్ ఆన్సర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చదువుకుంటే ఇక్కడ కతి అనేటువంటిది క్వశ్చన్ చూడండి. కిమ్ క్వశ్చన్, కా క్వశ్చన్, వాట్ ఆన్సర్. ఒక్క అండర్లైన్ వర్డ్ ఒకటి రాకూడదు, కంప్లీట్ వర్డ్ సెంటెన్స్ మొత్తం రాయాలి. రాసినట్లయితే నీకు మార్క్స్ వస్తాయి. ఇక్కడికి మనం 3 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం పోయట్రీలో. 4th లెసన్లోకి వెళ్ళిపోతాం. రైట్.